పూరాలుక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక, రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే ఆషాఢమాస బోనాలు మహోత్సవాలు నేటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నగరమంతా ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 3,000కు పైగా ఆలయాల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ పవిత్ర ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర ప్రజలకు, భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ సామాజిక ఐక్యతకు ప్రతీక అని ఆయన కొనియాడారు. భక్తుల నమ్మకాలను, సాంప్రదాయాలకు ఎలాంటి భంగం కలగకుండా ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 20 కోట్ల నిధులను కేటాయించిందని సీఎం గుర్తు చేశారు. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాల్లో పాల్గొని ఆ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని ఆయన ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని రకాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. దేవాలయాల పరిసరాల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులు, స్వచ్ఛమైన తాగునీటి సరఫరాను అందుబాటులో ఉంచారు. ఎలాంటి అంతరాయం లేని విద్యుత్ సరఫరాతో పాటు అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి తెంచారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన పోలీస్ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, అలాగే అగ్నిమాపక సేవలను కూడా సిద్ధం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని వేలాది ఆలయాల్లో భక్తుల రద్దీని తట్టుకునేలా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రభుత్వ అధికారిక పర్యవేక్షణలో నేటి నుంచి ప్రారంభమైన ఈ బోనాల జాతరను విజయవంతం చేసేందుకు అధికారులు సర్వశక్తులా ఒడ్డుతున్నారు.